హాయ్ టెట్కి సంబంధించి తెలుగు ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వన్, ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం. ఫస్ట్ వన్ అల్పప్రాణం, శ్వాసము, కంఠ్యము. సెకండ్ వన్ అల్పప్రాణము, నాదము, కంఠము. థర్డ్ వన్ అల్పప్రాణము, నాదము, అనునాసికము. ఫోర్త్ వన్ మహాప్రాణము, శ్వాసము, కంఠ్యము. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ అల్పప్రాణము, నాదము, కంఠ్యము. క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం. ఫస్ట్ వన్ కవిత్వము, సెకండ్ వన్ జలజము, థర్డ్ వన్ యమున, ఫోర్త్ వన్ చలనము. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ యమున. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ యమున. భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం. ఫస్ట్ వన్ వ్యాకరణ శాస్త్రం, సెకండ్ వన్ భాషా శాస్త్రం, థర్డ్ వన్ ఛందః శాస్త్రం, ఫోర్త్ వన్ అలంకార శాస్త్రం. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ భాషా శాస్త్రము. ఆన్సర్ భాషా శాస్త్రము. స్థాన కరణములను బట్టి కఠిన తాలువు చివరి భాగ స్థానం మడత వేసిన నాలుక కోన కారణంగా కలవి. ఫస్ట్ వన్ కంఠ్యాలు, సెకండ్ వన్ కంఠమూలియాలు, థర్డ్ వన్ తాళవ్యాలు, ఫోర్త్ వన్ మూర్ధన్యాలు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ మూర్ధన్యాలు. చిన్న యాసూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు. ఫస్ట్ వన్ 56, సెకండ్ వన్ 55, థర్డ్ వన్ 40, ఫోర్త్ వన్ 36. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ 36. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ క చ ట త ప మహాప్రాణాలు, సెకండ్ వన్ మహాప్రాణాలకే వర్గయుకులు అని పేరు, థర్డ్ వన్ అల్ప ప్రాణాలకే వర్గయుకులు అని పేరు, ఫోర్త్ వన్ గ జ ట త ప అల్ప ప్రాణాలు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ అల్ప ప్రాణాలకే వర్గీయకులు అని పేరు. అల్ప ప్రాణాలకే వర్గీయకులు అని పేరు. థర్డ్ వన్ ఆన్సర్ ఇస్. సెవెంత్ క్వశ్చన్ అండి. క్రింది పదాలను ఆకరాది క్రమంలో గుర్తించండి. ఆ సహవాసం, ఆ శతక పద్యాలు, ఈ సూక్ష్మ బుద్ధి, ఈ సిబి చక్రవర్తి. ఫస్ట్ వన్ ఆ ఈ ఆ, సెకండ్ వన్ ఈ ఆ ఈ, థర్డ్ వన్ ఆ ఈ, ఫోర్త్ వన్ ఈ ఆ ఈ. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఆ ఈ. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. ఎయిత్ వన్ క్వశ్చన్ అండి. బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య. ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ 5. వాళ్ళు. ఫస్ట్ వన్ నాదములు, సెకండ్ వన్ నాదతరములు, థర్డ్ వన్ నాద తమయములు, ఫోర్త్ వన్ మహానాదములు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నాద తమములు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నాద తమములు. భాష సమాజాన్ని. ఫస్ట్ వన్ రక్షిస్తుంది, సెకండ్ వన్ శాసిస్తుంది, థర్డ్ వన్ మారుస్తుంది, ఫోర్త్ వన్ అధిక్షేపిస్తుంది. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ శాసిస్తుంది. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ శాసిస్తుంది. 11th క్వశ్చన్. మాగాది దీనికి చెందిన భాష. ఫస్ట్ వన్ సంస్కృతము, సెకండ్ వన్ ప్రాకృతము, థర్డ్ వన్ ద్రావిడము, ఫోర్త్ వన్ పారసీకము. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ప్రాకృతము. ధ్వని శాస్త్ర ప్రకారం బా కారోచ్చరణ ఇలా ఉంటుంది. ఫస్ట్ వన్ అల్ప ప్రాణము, నాదము, నిరోష్ట్యము, సెకండ్ వన్ అల్ప ప్రాణము, నాదము, ఓష్ట్యము, థర్డ్ వన్ అల్ప ప్రాణము, శ్వాసము, ఓష్ట్యము, ఫోర్త్ వన్ మహాప్రాణము, నాదము, ఓష్ట్యము. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ అల్ప ప్రాణము, నాదము, ఓష్ట్యము. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. అనునాసిక అక్షరాలు అనగా. ఫస్ట్ వన్ య ర ల వ, సెకండ్ వన్ ఇజ్ఞ ఇజ్ఞ నా నా, థర్డ్ వన్ గ జ డ ద, ఫోర్త్ వన్ ష స స హ.
Answer is second one, జ్ఞ, జ్ఞ, న, న. Answer. 14 క్వశ్చన్. క్రింది వాటిలో కేవలం హాస్యాక్షరాలతో ఏర్పడిన పదం. ఫస్ట్ వన్ ఆవు, సెకండ్ వన్ కాగితము, థర్డ్ వన్ యామం, ఫోర్త్ వన్ అరక. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ అరక. 15 క్వశ్చన్. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరినట్లయితే ఆ అక్షరం. ఫస్ట్ వన్ ద్విత్వాక్షరం, సెకండ్ వన్ సంయుక్తాక్షరం, ఫోర్త్ వన్ అల్ప ప్రాణాక్షరం, ఫోర్త్ వన్ అధిక ప్రాణాక్షరం. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ సంయుక్తాక్షరం. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ల అనే అక్షరాలు. ఫస్ట్ వన్ కంఠ్యాలు, సెకండ్ వన్ తాళవ్యాలు, థర్డ్ వన్ మూర్ధన్యాలు, ఫోర్త్ వన్ ఓష్ట్యాలు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ మూర్ధన్యాలు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ మూర్ధన్యాలు. ఖ, ఖ, ఛ, ఝ, ట, ఠ అనేవి ఫస్ట్ వన్ మహాప్రాణాలు, సెకండ్ వన్ అల్ప ప్రాణాలు, థర్డ్ వన్ సరళాలు, ఫోర్త్ వన్ పరుషాలు. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ మహాప్రాణాలు. ఒక యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం. ఫస్ట్ వన్ స్థానం, సెకండ్ వన్ కలనం, థర్డ్ వన్ ప్రయత్నం, ఫోర్త్ వన్ చలనం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ స్థానం. అర్ధభేదక శక్తి గల కనిష్ట ధ్వని రూపం. ఫస్ట్ వన్ సం, సెకండ్ వన్ సం, థర్డ్ వన్ వర్ణకము, ఫోర్త్ వన్ వర్ణము. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ వర్ణము. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ వర్ణము. క్రింది వాణిలో మహాప్రాణాక్షరాలు. ఫస్ట్ వన్ క, గ, చ, జ, ట, డ, సెకండ్ వన్ ఞ, ద, ల, మ, త, వ, థర్డ్ వన్ య, ర, ల, ర, ల, ల, వ, ఫోర్త్ వన్ ఖ, ఘ, ఛ, ఛ, ఠ, ఢ. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. ఖ, ఘ, ఛ, ఛ, ఠ, ఢ. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. ఉభయాక్షరాలు అనగా. ఫస్ట్ వన్ ఖ, గ, ఛ, జ, ట, డ, సెకండ్ వన్ గ, జ, ద, ద, బ, థర్డ్ వన్ సున్నా, అరసున్న, విసర్గం, ఫోర్త్ వన్ ష, స, స, హ. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ సున్నా, అరసున్న, విసర్గం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. ఖ, ఛ, ఠ, ధ, ఫ అనే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం. ఫస్ట్ వన్ ఉభయాక్షరాలు, సెకండ్ వన్ ఊక్ష్మాలు, థర్డ్ వన్ అంతస్థాలు, ఫోర్త్ వన్ వర్గీయకులు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ వర్గీయకులు. 23 క్వశ్చన్ అండి. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఉద్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది. ఫస్ట్ వన్ నటరాజ డమరుక శబ్దం, సెకండ్ వన్ మహావిష్ణువు శంఖ ధ్వని, థర్డ్ వన్ ఇంద్రుని వజ్రాయుధ సవ్వడి, ఫోర్త్ వన్ గజేంద్రుని అర్థనాదం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నటరాజ డమరుక శబ్దం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నటరాజ డమరుక శబ్దం. మహేశ్వర సూత్రాల సంఖ్య. ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 14, ఫోర్త్ వన్ 16. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ 14. 25 బిట్ అండి. శశాంక్, శర్మిల, హరీష్ సర్కస్ కు వెళ్లారు. ఈ వాక్యంలోని ఉష్మాక్షరాలు. ఫస్ట్ వన్ స, ల, ర, సెకండ్ వన్ ఖు, ల, ష్, థర్డ్ వన్ ష, స, స, హ, ఫోర్త్ వన్ ష, మి, రి. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ స, ష, స, హ. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. వర్ణమాలలోని గ, చ,
డ ద ప అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో ఫస్ట్ వన్ అనునాసికాలు, సెకండ్ వన్ అచ్చులు, థర్డ్ వన్ కృత్తులు, ఫోర్త్ వన్ సరళాలు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ సరళాలు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. క్రింది వానిలో ష, స, స, హాలను తెలిపే పరిభాషక పదం ఫస్ట్ వన్ పరుషాలు, సెకండ్ వన్ అనునాసికాలు, థర్డ్ వన్ అంతస్తాలు, ఫోర్త్ వన్ ఊష్మములు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ ఊష్మములు. వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే య, ర, ల, వ, ను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఏమందురు? ఫస్ట్ వన్ సరళాలు, సెకండ్ వన్ పరుషాలు, థర్డ్ వన్ ఊష్మాలు, ఫోర్త్ వన్ అంతస్తాలు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ అంతస్తాలు. దంతోష్ట్య అక్షరం అనగా ఫస్ట్ వన్ క, సెకండ్ రా, థర్డ్ చ, ఫోర్త్ వ. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ వ. దంతోష్ట్య అక్షరాలు అనగా ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ వ. లాస్ట్ క్వశ్చన్ 30. వ్యాసుడు తపస్సు చేశాడు ఈ వాక్యంలో తపస్సు అన్న మాట ఫస్ట్ వన్ నామవాచకం, సెకండ్ వన్ విశేషణం, థర్డ్ వన్ క్రియ, ఫోర్త్ వన్ అవ్యయం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నామవాచకం. Like and share and please subscribe to my channel.